వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో మనము ట్రెడిషనల్ సిల్క్ అండి, అది కూడా వెరీ సాఫ్ట్ మెటీరియల్తో కంప్లీట్ పార్టీ వేర్కి రిసెప్షన్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది వచ్చింది. సో ఐటమ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మంచి ఇంకు బ్లూ కలర్ తీసుకున్నాము, అందులో కూడా వెరీ స్మాల్ బార్డర్ తోటి తీసుకున్నాము. అండ్ ఫ్యాబ్రిక్ అయితే రియల్గా చెప్పాలంటే ఎక్సలెంట్గా స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి. 100% ఫాలింగ్ మెటీరియల్తో చాలా బాగా ఇచ్చారు. సో ఈ శారీ స్పెషల్ ఏంటంటే మంచి ఇంకు బ్లూ కలర్ బేస్ తీసుకున్నారు. శారీ మొత్తం మనకు జరీ వీవింగ్ తోటి హైలైట్ చేసాము. సో ఫస్ట్ బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే పైన బార్డర్ అనేది ఆల్మోస్ట్ మనకు 2 ఇంచెస్ స్టైల్లో అనేది పింక్ కలర్ అనేది ఇచ్చేసాము, ఒక వీవింగ్ స్టైల్లో ఇచ్చాము. శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో అనేది మనకి హైలైట్ చేసామండి. శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు జరీ వీవింగ్ ఇచ్చుకుంటూ ఒక బుట్టి అనేది హైలైట్ చేసుకుంటూ డిజైన్ అనేది చేసాము. సో ఇటువంటి శారీస్ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎలా చూసాము, బ్యాక్ కూడా సేమ్ అదే డిజైన్ తోటి ఉంటుంది. సో చూసారు కదా, ఒక్క పోగు కూడా మనకి వెనకాల టచ్ కాకుండా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో లైట్ వెయిట్తో వస్తుంది. ట్రెడిషనల్ సిల్క్లో ఎక్సలెంట్ ఐటమ్తో చాలా బాగుంది. అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకు రిచ్ లుక్గా వచ్చేటట్టు మ్యారేజెస్ కానీ దేనికైనా సరే ఫంక్షన్ కట్టే విధంగా చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కూడా మనకు కంటిన్యూషన్ అనేది ఇచ్చేసారు. ఎక్సలెంట్గా ఇచ్చారండి శారీ. సో చాలా మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. అండ్ పళ్ళు తీసుకుంటే పళ్ళు పాటు తీసుకుంటే పళ్ళు కూడా మనకు పింక్ కలర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్ తీసుకుంటే బ్లౌజ్ అనేది మనకు మంచి రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మరీ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి. 100% మనకు 100 ఫాలింగ్ మెటీరియల్తో ఇచ్చారు. చాలా మంది వచ్చేటికి జరీ వీవింగ్ అనేటప్పటికి కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు, అంటే కొంచెం స్టిఫ్ వస్తుందేమో, గుచ్చుకోవడం అట్లా ఉంటుందేమో అనుకుంటారు. బట్ ఓన్లీ శారీ వచ్చేసి మీకు 100% ఫినిషింగ్ అవుతుంది కాబట్టి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 2050 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ కలర్ స్టైల్లో వస్తుంది. పీచ్ కలర్కి బ్రౌన్ కలర్ షేడ్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. అండ్ శారీ మొత్తం కూడా మనకు బుట్టి స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మిడిల్లో కూడా మనకు సెల్ఫ్ జాకార్డ్ స్టైల్లో ఇచ్చేసారు. అండ్ జస్ట్ 2 ఇంచెస్ స్టైల్లో బ్రౌన్ కలర్ అనేది ఇచ్చారు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ మనకు అదే స్టైల్లో వచ్చేస్తుంది. సో జస్ట్ స్టైల్లో వచ్చేసి ఎక్సలెంట్గా వస్తుంది. కలర్ కాంబినేషన్ మాత్రం రియల్గా అల్టిమేట్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే మనకు కాంట్రాస్ట్ వచ్చేది వస్తుంది అనమాట. అంటే బ్రౌన్ కలర్ జరీ వీవింగ్ తోటి హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకు జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు, అంటే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో ఈ సారీ కూడా మనకు రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. మంచి గ్రీన్ కలర్కి సో మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది చేశారు. ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు, చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ పళ్ళు పాటు కూడా సేమ్ మన బార్డర్ కలర్ ఏదైతే తీసుకున్నామో అదే కలర్ తోటి మనకు పళ్ళు కూడా డిజైన్ అనేది తీసుకున్నాము. సో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు మంచి రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేసాము. నెక్స్ట్ కలర్ వచ్చేసి సో ఒకలాంటి పింక్ అండి, టమోటా పింక్ అంటారు యాక్చువల్గా, చాలా బాగా ఇచ్చారు. కలర్ బ్రైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ దానికి వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో పళ్ళు కూడా మనకు నేవీ బ్లూ స్టైల్ అనేది వచ్చేస్తుంది, వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ ఈ సారికి చాలా హైలైట్ అని చెప్పాలి. సో ఇందులో కూడా వచ్చేసి మనకు బార్డర్ అనేది కూడా నేవీ బ్లూ స్టైల్ మనకు 2 ఇంచెస్ స్టైల్ అనేది వేస్తుంది. అండ్ పళ్ళు పాటు కూడా చూడ హెవీ పళ్ళు అనేది హైలైట్గా చేసుకున్నారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, మీకు చూస్తేనే తెలుస్తుంది. అండ్ లైట్ వెయిట్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సారీ. సో చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది మెటీరియల్. అండ్ పళ్ళు పాటు కూడా వచ్చేటప్పుడు కూడా కంప్లీట్ మనకు హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది డార్క్ బ్లూ కలర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్, సో మంచి పెసర గ్రీన్ కలర్లోని అరిటాకు గ్రీన్ అంటారు యాక్చువల్గా. అందులో కూడా మనకు బ్రైట్ కలర్లో వచ్చేసి అందుకు బ్రౌన్ కలర్ డిజైన్ చేశారు. సో ఇది కూడా వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. కాంబినేషన్ మాత్రం రియల్గా అల్టిమేట్ ఇచ్చారు. సో మంచి పెసర గ్రీన్ కలర్ అంటే ఆల్మోస్ట్ మనకు ప్యారెట్ గ్రీన్ స్టైల్లో వస్తుంది. అందులోకి వచ్చేసి బ్రౌన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. పళ్ళు కూడా మనకు వచ్చేసి బ్రౌన్ కలర్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో బ్లౌజ్ కూడా మనకు సేమ్ యాస్టేజ్గా బ్రౌన్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి ఈ మోడల్లో 10 కలర్స్ అనేది మనకి అవైలబుల్లో ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి కూడా మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్, ఇది కూడా వండర్ఫుల్గా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ అయితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫీలింగ్ టచ్ కూడా మనకు తెలుస్తుందండి. యాక్చువల్గా మనం కట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఫీలింగ్ టచ్ ఏంటంటే ఇంత జరిగి వచ్చినప్పుడు అనీజీగా అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ ఫీలింగ్ టచ్ ఏంటంటే వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీని కూడా వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్, సో మంచి మెజంతా పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. సో చూసారు కదా వ్యూవర్స్, ఎక్సలెంట్గా ఇచ్చారు. మంచి మెజంతా పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది ఇచ్చేసి శారీ మొత్తం కూడా మనకు బుటీ స్టైల్ అనేది వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఓన్లీ 2050 రూపీస్లో మనకు ట్రెడిషనల్ సిల్క్స్లో అనేది మనకు అవైలబుల్లో ఇస్తున్నాము. నెక్స్ట్ కలర్ కూడా మంచి ఆనియన్ పింక్ కలర్లో ఇచ్చారు. ఇంకోటి ఆనియన్ పింక్ కలర్కి డార్క్ నేవీ బ్లూ స్టైల్లో ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి. సో ఎక్సలెంట్గా ఇచ్చారు. చూసారు కదా, మంచి ఆనియన్ పింక్ కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. బార్డర్ కూడా మనకు చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి కొంతమందికి ఏంటంటే పెద్ద బార్డర్ అనీజీగా
అవుతుంటారు. అంటే పెద్ద బార్డర్ వచ్చేటప్పటికి చాలా మంది షార్ట్ ఉండే వాళ్ళకి ఈ బార్డర్ మనకి సెట్ అవుతుందేమో అనుకుంటారు. బట్ ఎటువంటి వాళ్ళకైనా ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ నడుస్తుందంటే మనకి కంచి బార్డర్ అనేది ఆల్మోస్ట్ మనకి లేటెస్ట్ నడుస్తుంది. సో ఎటువంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు బార్డర్ అనేది వేస్తున్నారు, ఫ్యాన్సీగా కావాలనుకుంటుంటారు. సో వాళ్ళకి ఎటువంటి బార్డర్స్ వేసుకుని ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ పైగా ఇటు మోడల్కి వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. అండ్ కాలేజీకి పోయే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, యంగ్స్టర్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ మోడల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ రేంజ్ వైజ్ కూడా చాలా మంచి రేంజ్ వైజ్ ఇచ్చారండి. ఓన్లీ 2050 రూపీస్లో మనకి ఇంత మంచి మోడల్ అనేది మనకి అవైలబుల్లో ఇస్తున్నాం. అండ్ ఫ్యాబ్రిక్ లైన్స్ కూడా వెరీ నైస్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. సో దీనికి కూడా జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. మంచి కాపర్ సల్ఫేట్ పికాక్ బ్లూ కలర్ మీద ఇచ్చారు. పికాక్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసి వండర్ఫుల్గా ఇచ్చారండి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి మంచి బ్రౌన్ కలర్, మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. యాక్చువల్గా మనకు ఎల్లో కలర్కి పింక్ అనేది మనకు అవైలబుల్ చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ అనేది ఇచ్చేసారండి. ఇప్పుడు మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్కి బ్రౌన్ కలర్ లాగా ఇచ్చేసి బుట్టి స్టైల్ వైజ్ కానీ శారీ వైజ్ కానీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో పళ్ళు కూడా వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ లాగా తీసుకున్నారు. బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకు బ్రౌన్ కలర్ లాగా ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్తో ఇచ్చారు. సో మంచి బ్రైట్ రాణి పింక్ కలర్ మీద ఇచ్చారండి. సో మంచి రాణి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. పళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకు 1 మీటర్ కొంగులాగా డిజైన్ అనేది చేసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకు స్టైల్ అంతా శారీ నుంచి ఎండింగ్ వర్క్ అనేది కూడా మనకు బుటీ స్టైల్ లాగా ఇచ్చేసి ఆల్ ఓవర్. సో లైట్ వెయిట్ మీద ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్. సో రేంజ్ కూడా మనకు 2050 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఇస్తున్నాము. సో వ్యూవర్స్ చూసారు కదా లేటెస్ట్ ట్రెడిషనల్ సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో అయితే నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. సో వ్యూవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.